నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాద్ నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే బీజేఆర్ ఈ హైదరాబాద్ నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో కూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే ఊడించి కుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయన బీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే కొత్త వైద్య పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ నాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే బీజేఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటి ఎండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు బీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆయన ఎన్నికలొద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఆడబిడ్డలు వాళ్ళ తల్లి బీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకు నిలబెట్టి వెనక్కి పంపించండు. గాని కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు బీజేఆర్ మీద అభ్యర్థి ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంట్ ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని 3 సార్లు జూబ్లీహిల్స్ లో మిమ్మల్నే కల్పించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రి చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రి చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలకు వచ్చినవా?